స్వామివారు మిమ్మల్ని మేము ఉదయం చూసాము. మీరు ఎంత యాక్టివ్‌గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి. అసలు మీ రోజు ఎలా ప్రారంభం అవుతుంది? మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా? నా దినచర్య శాస్త్రోక్త మార్గంలో ప్రారంభమవుతుంది. అంటే నిద్రలో నుంచి కళ్ళు తెరవంగానే కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. మన చెయ్యి మనం చూసుకోవాలి కళ్ళు తెరుస్తూనే. దాంట్లో దేవతలు ఉంటారు, లక్ష్మి, సరస్వతి, గోవిందుడు ఉంటారు. వాళ్ళను ఉన్నట్టుగా భావించి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్నానపానాలు ముగించుకొని ధ్యానంలో కూర్చోవటం జరుగుతుంది తెల్లవారుజామున. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ పూజలు మొదలైనవన్నీ కూడా తర్వాత జరుగుతూ ఉంటాయి. ఏమనుకోకపోతే మీ వయసు చెప్పగలరా గురుగారు? అంటే ఇంత యాక్టివ్‌గా ఉన్నారు, ఇంత పాల్గొంటున్నారు ఇన్ని కార్యక్రమాల్లో. అమ్మా, వయస్సు అంటే దీంట్లో ఒక సంప్రదాయం ఉన్నది. ఈ శరీరానికి వయస్సు ఎంతో చెప్పగలదు, కానీ పూర్వజన్మ స్మృతులు ఉన్నటువంటి వారికి మీ వయస్సు ఎంత అంటే అవన్నీ కలుపుకొని చెప్పాలి. నేను సిద్ధేశ్వరయానము అని ఒక గ్రంథం రాశాను. అందులో నా 5000 సంవత్సరాల జీవిత విశేషాలన్నీ గ్రంథంగా రాశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా. కనుక నా వయస్సు ఎంత అని అంటే కొన్ని వేల సంవత్సరాలు అని చెప్పాలి. ఈ శరీరానికి వయస్సు ఎంత? 90 సంవత్సరాలు. నిజంగా ఆశ్చర్యకరంగాను సంతోషంగాను ఉంది గురుగారు. ఈ వయసులో కూడా మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడము, మా అందరికి మంచిని బోధించడము ఈశ్వరేచ్ఛ. గురుగారు, నాకున్న ఒక సందేహం ఏంటి అంటే, హిమాలయాల్లో స్ఫటిక సరస్సు అని చెప్పి ఉంది అని అంటూ ఉంటారు కదా, అది నిజంగా ఉందా గురుగారు? నేను ఒక గ్రంథం రాశానమ్మా, సిద్ధాశ్రమ యోగులు అని ఒక గ్రంథం రాశా. దాంట్లో హిమాలయాలలో ఉండే సిద్ధాశ్రమము, అక్కడ ఉండే యోగులు, ఇక్కడ ఉండే స్ఫటిక సరస్సు, మిగతా మానస సరస్సు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటావో అవి అందరికీ కనపడవు. వాళ్ళు ఎవరికి చూపించాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే కనపడతాయి అని అది ఒక పెద్ద గ్రంథం రాశాను నేను సిద్ధాశ్రమంలో ఉండే యోగులను గురించి. అందువల్ల సిద్ధాశ్రమం ఉన్నది, స్ఫటిక సరస్సు ఉన్నది, అయితే అందరికీ కనపడదు. సెలెక్టెడ్ పర్సన్స్కు మాత్రమే అది కనిపిస్తుంది. స్ఫటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనం ఉంటుంది, చావు ఉండదు, వాళ్ళ వయసు పెరగదు అని అంటున్నారు కదా, అది నిజమా గురుగారు? నిజమనే శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇటీవలి కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయస్సులో అక్కడ వెళ్ళి స్ఫటిక సరస్సులో స్నానం చేశాడని, అందువల్ల తర్వాత ఆయన ఉన్నంతకాలం కూడా ఆ వయస్సులోనే ఉన్నాడని మనకు ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది. కానీ పురాణాలలో మాత్రం ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేసిన వాళ్లకు ముసలితనం ఉండదు, చావు ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది. సిద్ధాశ్రమాన్ని గురించి రామాయణంలో, భారతంలో అనేక విశేషాలు చెప్పబడి ఉన్నాయి. స్వామివారు ఈ శంబాల సిద్ధాశ్రమం అనేది అంటూ ఉంటారు కదా, అది ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? శంబాళ అనేటువంటి గ్రామం ఉన్నది. అక్కడ కల్కి పురుషుడు వస్తాడు అని మన పురాణాలలో చెప్పబడి ఉన్నది. అయితే ఇది ఎక్కడున్నది అన్నదాని గురించి మాత్రం రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. హిమాలయాలలో ఉన్నది అని కొంతమంది అంటారు, మరికొంతమంది అమెరికాలో, పాశ్చాత్య దేశాలలో రకరకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పారు. అమెరికన్ సేనాపతి ఒకడు, విమాన సైన్య అధ్యక్షుడు ఒక ఆయన ఒకరోజు పర్వతాలు దాటి ఉత్తర ధ్రువ ప్రాంతానికి విమానంలో వెళ్ళాడు. విమానం ఇంజన్ చెడిపోయింది, ఆగిపోయింది. అయిపోయి ఏం చేయాలో తోచక ఇక్కడ నేను మరణిస్తాను అని అనుకున్నాడు. అనుకుంటే అక్కడ ఒక మంచు పెద్దది లేచి దాంట్లో నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నాతో రా అన్నాడు. తీసుకెళ్ళి ఇది ఏమిటి అంటే ఇది శంబళ గ్రామము అన్నాడు. అక్కడ కొన్ని వందల మంది అనేకులు వయస్సు చిరకాలం ఉన్నవాళ్ళు, ముసలితనం లేని వాళ్ళు దాంట్లో ఉన్నారు. అక్కడ అనేక విశేషాలు ఉన్నాయి జరిగినవి. ఈ శంబళ గ్రామానికి అధిపతి ఎవడు అని అంటే, ఈ శంబళ గ్రామం ఇది కొన్ని వందల వేల మైళ్ళు వ్యాపించి ఉన్నది ఈ భూమిలో. దీనికి విష్ణువు, నారాయణుడు అధిపతి. మేము కూడా ఎప్పుడో తప్పు వారి దర్శనం మాకు దొరకదు. నీకు ప్రత్యేకమైన కార్య నిర్దేశనం చేయటం కోసం నేను ఇక్కడికి మేము పిలిపించాము. నువ్వు వచ్చానని నువ్వు అనుకుంటున్నావు,
మా సంకల్పం వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి, నీకు కొన్ని విశేషాలు చెప్తాము అని అక్కడి విశేషాలు కొన్ని తెలియజేశారు. అలా చెమ్మల గ్రామం అనేటువంటిది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఉత్తర ధ్రువ ప్రాంతంలోని భూమిలో ఉండేటువంటి ఒక గ్రామము అని ఆయన చెప్తాడు. ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్నీ పెద్ద గ్రంథంగా కూడా వచ్చినాయి చెమ్మల గ్రామాన్ని గురించి, వాటి గురించి. అలా ఉండేటువంటి ఆ గ్రంథం. ఇంకా అనేకులు మేము చెమ్మల గ్రామం వెళ్ళాము అని ఇటీవల అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అమెరికాలో మౌంట్ శాస్తా దగ్గరికి వెళితే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా హోటల్ శంబాలా అని అక్కడ పేర్లే పెట్టుకుంటారన్నీ కూడా. ఇక్కడ శంబాలా ఉన్నది మా కొండల్లో, ఇక్కడ సిద్ధుల యొక్క నివాస గృహాలు ఉన్నాయి, ఒక గుహ ఉన్నది అని చెప్పి చెబుతారు. దాంట్లో ఆ గుహకు నన్ను కూడా ఒకసారి, అత్యంత రహస్యమైన ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అక్కడ సిద్ధులు తీసుకొని వెళ్ళారు. మానవులు ఎవరూ అక్కడ ప్రవేశించలేదు. అటువంటి చెమ్మల గ్రామం ఫలానా చోటు అని చెప్పలేం, కానీ పురాణాలలో మాత్రం కల్కి పురుషుడు ఉదయించేటువంటి చోటు. 10వ అవతారం, దశావతారాలలో 10వ అవతారమైన కల్కి అక్కడ ఉదయిస్తాడు. స్వామివారు ఇప్పుడు మీరు సిద్ధాశ్రమం గురించి చెప్పారు కదా, శంబాల సిద్ధాశ్రమం గురించి. మనకి శక్తిపీఠం దగ్గర, శ్రీ శక్తిపీఠం దగ్గర సిద్ధుల కొండ అనేది ఉంది అని చెప్తున్నారు. మరి ఆ సిద్ధుల కొండకి సిద్ధాశ్రమానికి ఏమైనా సంబంధం ఉందంటారా? సంబంధం అంటే ఆ సిద్ధులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు, అదే సంబంధం. ఇక్కడికి అగస్త్య మహర్షి ఒకసారి వచ్చాడు, నాకు తెలుసు ఆ సంగతి. నేను కూడా 500 సంవత్సరాల కింద ఆయనతో ఇక్కడ ఉన్నాను నేను అప్పుడు. అలానే సిద్ధుల అనేకులు కొంతమంది వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు. అందువల్ల సిద్ధాశ్రమానికి సంబంధించిన వాళ్ళు, ఇతర ప్రదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ శక్తిపీఠం అనేది స్థాపించబడటం కూడా వాళ్ళ యొక్క సంకల్పమే. కొంతమంది మేము సిద్ధాశ్రమానికి వెళ్ళొచ్చాము, మీకు కూడా ప్రవేశ అర్హత కల్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా, మరి మనం ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? నమ్మవచ్చును అనేటువంటిది ఎట్లాంటిది అని అంటే, వాళ్ళ దేవుణ్ణి చూశాను అని ఎవరైనా చెప్పారనుకోండి, ఎంతవరకు నమ్మచ్చు? వెంటనే ఏమడుగుతారు? నాకు చూపిస్తారా అని అడుగుతారు. అట్లా ప్రశ్నల పరంపర వస్తూ ఉంటుంది. అందువల్ల ఇటీవలి దీంట్లో మనకు ఎట్లా ఉంటుందనంటే, ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ అందరివి మనం నమ్మలేము, నమ్మాలని మనకు అనిపించదు. ఎవరో మహాపురుషుడు, మహనీయుడు అయినటువంటి వ్యక్తి అయ్యేటట్లయితే నమ్ముతాం మనం. రామకృష్ణ పరమహంస చెబితే నమ్ముతాం, రమణ మహర్షి చెబితే నమ్ముతాం, అలానే మహనీయులైన సిద్ధపురుషులు చెబితే నమ్ముతాం. కనుక ఆ చెప్పిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క మహిమాన్వితమైనటువంటి స్థానాన్ని బట్టి, దాన్ని బట్టి నమ్ముతాం. కానీ ఇవాళ ప్రచారం కోసం చాలామంది అలా చెప్పుకుంటూ ఉన్నారు. అందువల్ల ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న ఉదాహరణ చెబుతాం. నేను ఒకసారి ఒక చోట అనుగ్రహ భాషణం చేయడానికి వెళ్ళా. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, స్వామివారు నేను విష్ణుమూర్తి యొక్క అవతారం అండి అన్నాడు. అంటే సంతోషం అన్నాను. అట్లా కాదండి, నేను చెబితే ఎవరు నమ్మటం లేదు, మీరు చెబితే నమ్ముతారు, కాస్త మైకులో ఈయన విష్ణుమూర్తి అని చెప్పండి అని అడిగాడు. అలా ఉంటాయి ఇవన్నీ వేళ లోకల్లో ఉండేటువంటి పరిస్థితులు అట్లా ఉంటుంటాయి. అందువల్ల ఇటీవలి కాలంలో స్వామి నిఖిలేశ్వరానంద అన్న పేరుతో ప్రసిద్ధుడైనటువంటి మహాయోగి నారాయణ దత్త శ్రీమాలి, ఆయన గొప్ప మంత్రసిద్ధుడు. ఆయన నేను చూశాను అని చెప్పి, నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను, అక్కడి వాడిని నేను అని చెప్పి, ఆయన కొంతమంది మనుష్యులను సెలెక్ట్ చేసి, ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్ళి ఇదే సిద్ధాశ్రమం అని 1-2 గ్రామాలు చూపించాడు. అయితే వాళ్ళు ఏదో బాగానే ఉన్నది అన్నారు, కానీ సిద్ధాశ్రమం అనేటువంటిది అక్కడ ముసలితనము లేని, సాగు లేని అనేక మంది అక్కడ ఉంటూ ఉంటారు, తపస్సు చేసుకుంటారు. ఒక భాగానికి వాళ్ళని తీసుకెళ్ళాడు ఆయన. అందువల్ల ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన చెప్పింది నమ్మటం జరుగుతూ ఉన్నది. అందువల్ల మామూలు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చెబితే ఏదో వాళ్ళ ప్రచారం కోసం చెప్పుకోవటమే అనుకోవాల్సి ఉంటుంది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం గురించి అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా, ఇది మనం ఎలా నమ్మచ్చు అంటారు స్వాముల వారు? మనకు పురాణాలలో భవిష్య పురాణం అని ఒకటి ఉంది, తెలుసు కదా.
భవిష్య పురాణంలో భవిష్యత్తులో ఏమేమి వస్తవి, ఎవరెవరు వస్తారు అనేది దాంట్లో అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కొన్ని సరిపోతున్నాయి, కొన్ని సరిపోవటం లేదు. పురాణాలలో కూడా ఎట్లా వచ్చిందని అంటే అనేకులు తర్వాత వాటిలో కలిపారని, ఉన్నవి లేనివి రకరకాలైనటువంటివి కలిపారని, అసలు ఒరిజినల్ గ్రంథం ఏది అనేటువంటి దాని దగ్గర కూడా చాలామందికి అభిప్రాయ భేదాలు ఉంటాయి. అట్లనే వీరబ్రహ్మం గారు గొప్ప యోగీశ్వరుడు, కాలజ్ఞానాలు చెప్పాడు ఆయన. ఆయన చెప్పింది మాయనే ఉంది. అయితే ఏమిటనంటే అక్షరం సరిపోతుందా లేదా అని అనటానికి వాళ్ళు ఒక్కొక్క భావాన్ని ఏ దృష్టితో చెప్పారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అంటే ఇంగ్లీష్లో మనకు ఫిగరేటివ్ యూసేజ్ అంటాం, అలంకారికమైన పద్ధతి. రకరకాలుగా ఇది ఇట్లా జరుగుతుంది అని అంటే దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏమిటి, తర్వాత అవుటర్ మీనింగ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకొని చెప్పాలి. మహాపురుషుడు కాబట్టి ఆయన చెప్పినవి చాలా వరకు జరుగుతాయి అని విశ్వసిస్తున్నాము. ఆయన టైం ఏం చెప్పలేదు. ఇగో కొన్నాళ్ళు అయ్యేసరికి చాలా చిన్న వాళ్ళు పుడతారు, తంగేడు చెట్లకు నిచ్చెలు వేసుకొని ఎక్కేవాళ్ళు పుడతారేమో, భవిష్యత్తు ఎట్లా ఉండదు. కనుక ఆయన మహాపురుషుడు, యోగేశ్వరుడు, అంతవరకు తెలుసుకోవచ్చు మనం. ఆ భవిష్యత్తులో ఎప్పుడు ఏది జరుగుతుందనేది ఇప్పుడు చెప్పలేము మనం. ఒకప్పటి కాలంలో గురువులను కానీ సాధువులను కానీ చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా గౌరవించే వాళ్ళు, విపరీతంగా నమ్మే వాళ్ళు కూడా. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మేము వేదాలు చదివాం, శాస్త్రాలు చదివాం, మేము గురువులం, సాధువులం అని చెప్పేసి అంటున్నారు. అసలు నిజమైన గురువుని మనం ఏ విధంగా గుర్తించగలమంటారు? నిజమైన గురువును మనం ఎప్పుడూ గుర్తించలేము. గురువులే శిష్యులను గుర్తిస్తారు. వాళ్ళు ఎవరెవరికి యోగ్యులో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస ఆయన నరేంద్రుని ఎన్నుకున్నాడు. అంటే ఈ జన్మకు రాకముందే దివ్యలోకాలలోనే నేను మానవలోకానికి వెళ్తున్నాను, నువ్వు నాతో రా అని ఒక యోగిని బతిమలాడుకుంటే ఆయన వచ్చాడు. అంటే ఈయన సద్గురువు తనకు కావలసిన శిష్యుల్ని ఎన్నుకుంటాడు ఆయన. అంటే సిద్ధగురువులు మహనీయులు అయినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరెవరు ఎన్నుకుంటారో వాళ్ళ ఇష్టం. అందువల్ల గురువులు శిష్యులు ఎన్నుకోగలరు, కానీ శిష్యులు నిజమైన గురువు ఎవరో తెలుసుకోవటం సాధ్యం కాదు. ఎందుకంటే వీడు సిద్ధుడైతే కదా ఆయన సిద్ధుడెవరో కాదో తెలిసేది. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మహిమ ఉన్నది, ఉన్నదో లేదో తెలియదు వరకు. మహిమలు ఉన్నాయని అంటున్నారు, తెలుసుకోవాలంటే నువ్వు అంతవాడివైతే కదా నీకు తెలిసేది. అంతవాడివైతే నువ్వు శిష్యుడు ఎందుకు అవుతావు? కనుక గురు శిష్య సంబంధం అనేటువంటిది అంటే మామూలుగా మనం లోకంలో అన్వేషిస్తాము, ఫలానా పండితుడు గొప్పవాడు మహనీయుడు చదువుకుందామని వెళ్తాం. అంటే మామూలు శాస్త్రములు వేదములు చదువుకోవటం వేరు, ఈ ఆధ్యాత్మికమైనటువంటి దివ్య జ్ఞానాన్ని సిద్ధత్వాన్ని పొందటం వేరు. ఇది తెలుసుకోవటం కష్టం. దానికేముంది, మిగతా పండితులను తెలుసుకోవచ్చు, చదువుకోవచ్చు, కానీ ఇది తెలుసుకోవటం మాత్రం అంత సులభం కాదు. అందువల్ల శిష్యుడు ప్రయత్నం చెయ్యాల, చేస్తూ ఉంటే ఆరాటపడుతూ ఉంటే అప్పుడు నిజమైనటువంటి గురువుకు తెలుస్తుంది, నెమ్మదిగా వస్తాడు, వెంటబోట ఆ శిష్యుడు తన దగ్గరికి వచ్చేట్టు చేసుకుంటాడు. కాక ఇంకోటి కూడా ఉంది, నాకు మంత్రం చేయాలండి, నాకు మంత్రసిద్ధుడైన గురువు దొరకలేదు, నేను ఎట్లా మంత్రం చేయకూడదు కదా గురువు లేకుండా అంటే శాస్త్రంలో ఒకటి చెప్పారు, నీకు నచ్చిన గురువు దొరక్కపోతే, నీకు సిద్ధుడు అని నీవనుకున్న గురువు దొరక్కపోతే దేవాలయానికి వెళ్ళు, శివాలయానికి వెళ్ళు, నువ్వు చేయాలనుకున్నటువంటి మంత్రాన్ని ఒక కాగితం మీద, అంటే పాతకాలంలో అయితే తాటాకులు అనేవాళ్ళు, రాసి శివలింగం ముందు పెట్టు, స్వామి నా గురువు దొరకలేదు, నువ్వే నా గురువు కనుక నిన్ను గురువుగా భావించి నేను ఈ మంత్రం చేస్తాను అని నమస్కారం చేసుకుంటే అది చెయ్యవచ్చును అని మేరుతంత్రం అనేటువంటి ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది. కనుక గురువులను వెతుక్కోవటం అంత సులభం కాదు. ఈ మధ్య కాలంలో మేము గురువులము అని చెప్పి మాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయి, మీ కష్టాలన్నింటినీ కూడా మేము తీరుస్తామని చెప్పేసి జనాలతో అంటున్నారు. జనాలు కూడా వాళ్ళకున్న బాధలతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కష్టాలు తీరుతాయేమో అన్న నమ్మకంతో. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం కదా స్వామివారు, దీన్ని మనం ఏ విధంగా పరిగణించవచ్చు? అంటే ఇది ప్రచార యుగము. ఇవాళ ఏమిటంటే పాతకాలంలో లాగా కాదు, ఇవాళ
మీడియాకు చాలా ప్రాధాన్యం ఉన్నది. అందువల్ల ఒక్కోసారి ప్రచారం వల్ల శక్తులు లేని వాళ్లకు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరిగితే కొన్ని వందల వేల మంది వెళ్ళవచ్చు. వాళ్ళలో ఎవరికైనా జరిగితే జరిగిందని చెబుతారు, జరగకపోతే జరగలేదని అనుకుంటారు. కానీ ఈ ప్రచార యుగంలో దాన్ని ఆపటం అంత సులభం కాదు. కానీ నిజంగా ఎవరైనా ఉండేటట్లయితే మంచిదే, సంతోషమే. ఎవరైనా ఒకటి ఉన్నది, వాళ్ళ ఈ యుగ లక్షణాన్ని బట్టి మహాసిద్ధులు కావడానికి వీల్లేదు. ఏదో కొత్త సాధనలు చేసి కొన్ని చిన్న చిన్న శక్తులు పొంది ఉండవచ్చు. అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ మనకు దొరుకుతూ ఉంటారు. కానీ కేవలం ప్రచారాన్ని బట్టి మాత్రం నమ్మటానికి లేదు. ఏ విధంగా మనం గుర్తించగలమంటారు? అసలు ఎందుకు గుర్తించాలి అంటే మనుషులందరూ కూడా వాళ్ళకున్న కష్టాలకి వీళ్ళు తీరుస్తారేమో అన్న భావనతో వెళ్తున్నారు. శాస్త్రంలో ఏం చెప్పారనంటే, మీరు జపం చెయ్యండి, ధ్యానం చెయ్యండి, మీరు ఏ గురువును పెద్దగా ఆశ్రయించవలసిన పని లేదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు కాళీ మంత్రం చెప్పిన గురువు మహాసిద్ధుడవునో కాదో మనకు తెలియదు. కానీ ఈయన 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన సిద్ధుడైనాడు. మనకు వాళ్ళ ప్రపంచంలో ఎట్లా వచ్చిందని అంటే, మనం కష్టపడకుండా, మనం జపం చేయకుండా, మనం హోమాలు చేయకుండా, మనం ధ్యానాలు చేయకుండా గబగబా మన పనులు కావాలి. ఎవరో పెద్దవాడు ఆయన మహాపురుషుడు అనుకుంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నేను తీసుకుంటున్నాను, పో నీ కష్టాలు అంటాడు ఒక ఆయన. నీ కష్టాలన్నీ పోతాయిలే పో అంటాడు. పోతాయో పోవో, పోయిన వాళ్ళు నమ్ముతారు, లేని వాళ్ళు లేదు. తర్వాత కొన్ని సహజంగానే కష్టాలు పోవచ్చుగా. ఇప్పుడు వాళ్ళ మాట వల్ల కాకపోయినా సహజంగానే కొన్ని కష్టాలు అనేక కారణాల వల్ల పోవచ్చు కదా. అందువల్ల వీలైనంత వరకు తాను స్వయంగా తపస్సు చేయాలి, తపస్సు చేసి సాధించాలి. కష్టపడకుండా ఎందుకు బలం రావాలని కోరుకోవాలి? ఇప్పుడు నేను దండాలి బస్కెళ్ళి లేను, నాకు బలం కావాలి, నేను బహిల్వాన్ని కావాలి అంటే ఎట్లా? చెయ్యమని శాస్త్రం చెబుతున్నది. కాకుండా తొందరగా కావాలి, నాకు కావాలి అని చెప్పి వీళ్ళని ఆశ్రయిస్తే తప్పేం లేదు, తప్పని నేను. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. కనుక జాగ్రత్తగా మీకు మీరు తపస్సు చేయండి. ఉపనిషత్తులలో, పురాణాలలో అదే చెప్పారు. ఏ సద్గురువు దగ్గరికైనా వెళ్ళి, స్వామి అయ్యా నాకు ఇది కావాలి అని అంటే తపస్సు చెయ్యి అని చెప్పారే కానీ నేను నీకు ఇస్తాను అని అప్పుడల్లా. ఈ యోగ్యుడైన వ్యక్తి కొన్నాళ్ళు శుశ్రూష చేసి ఆ మహనీయుడికి అనుగ్రహం కలిగితే ఇప్పుడు ఎవరన్నా కొద్ది మందిని అనుగ్రహించి ఉండొచ్చు. అని జనరల్ రూల్, తపస్సు చెయ్యి. మేము గురువులము, మీ కష్టాలను తీరుస్తామన్నప్పుడు అలా గుడ్డిగా వాళ్ళ వైపు వెళ్లకుండా ముందు మన తరపు నుంచి తపస్సు, ధ్యానం లాంటివి చేసి భగవంతుడి అనుగ్రహం పొంది కష్టాలను తొలగించుకునే మార్గం అయితే ఉంది అంటారు. అవును, అదే ప్రధానమైన మార్గం. స్వామివారు జనాలందరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు గుడికి తెగ వెళ్తూ ఉంటారు. ప్రతి సోమవారమో శుక్రవారమో వెళ్ళి చాలా పూజలు అనేది చేస్తూ ఉంటారు, ఒక నమ్మకంతో వాళ్ళ కష్టాలన్నీ పోతాయని చెప్పి. సాధారణంగా మనుషులు గుడికి వెళ్ళినప్పుడు తెలియకుండా చేసే కొన్ని తప్పులేంటో చెప్తారా? ఇక మీదటైనా అవి చేయకుండా ఉండడానికి. తప్పులంటూ ఏమీ ఉండవు. భక్తి లేకపోవటమే తప్పు. భక్తి లేకుండా ఊరికి వెళ్ళి ప్రయోజనం లేదు. తప్పులంటే మామూలు జనరల్ రూల్స్ ఏవో ఉంటాయి కదా, ఆ సామాన్యమైనటువంటి సాధారణ సామాజిక ధర్మములను పాటించాలి. జనరల్ రూల్స్ అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నీకు నువ్వు జాగ్రత్తగా దర్శనం చేసుకొని రావాలి, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, మన వల్ల ఇతరులు కష్టపడకూడదు అని. అందువల్ల పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులను ఇబ్బంది పెడితే పాపం వస్తుంది, ఇతరులు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది. మరి గుళ్ళోకి వెళ్ళి దేవతలు చూస్తే ఏమొస్తుంది? మరి ఆ ప్రశ్న అడగలేదు మీరు. మనశ్శాంతి కలుగుతుంది, కష్టాలు తీరుతాయన్న నమ్మకం. మనశ్శాంతి కలగటం కాదు, దేవత చేయవలసింది ఏమిటి అని అంటే, మనం ఏం అడుగుతామో అది చెయ్యాలి, ఏమి కోరుతామో అది చెయ్యాలి. కానీ అందరికీ జరుగుతున్నాయి ఆ పనులు. రోజు కొన్ని వందల మంది, వేల మంది వెళ్తున్నారు కదా, వీళ్ళందరికీ కష్టాలు ఊళ్ళో నుంచి బయటకు రాగానే తీరుతున్నాయా? తీరటం లేదే. అంటే దేవత ఏం చేస్తుంది అని అంటే, తన చూపుతో, తన ప్రసాదంతో, తన తీర్థంతో భక్తులలోకి కొంత చైతన్యాన్ని ప్రవేశపెడుతుంది. అంటే నీ భక్తికి తగినట్లుగా
నీలో ఉన్నటువంటి కష్టాలు పోయేటట్లుగా కొంత శక్తి ప్రవేశపెడుతుంది. ఆ శక్తి వల్ల కొంత మార్పు వస్తుంది. అట్లా నువ్వు గుడికి రావటం, దేవత యొక్క కంటి ముందు పడాలి, దేవత చూపు మనం పడాలి. మనం మహాక్షేత్రాలకు ఎందుకు వెళ్ళటం? కాశీ ఎందుకు? బృందావనం దేనికి? శ్రీశైలం దేనికి అని అంటే అక్కడ మహాశక్తి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నాము, దేవుడు అన్ని చోట్ల ఉంటాడు, అణువున ఉన్నాడు అని పురాణాలు చెబుతున్నాయి, శాస్త్రాలు చెబుతున్నాయి. అన్ని చోట్ల దేవుడు ఉంటే మనం క్షేత్రానికి వెళ్ళటం దేనికి అంటే, ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆమె దగ్గర ఇంకా చిన్న డబ్బులు ఉన్నాయి, మీ యజమాని దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి అంటే కొంచెం ఉంది, కొంత తేడా ఉంటుంది. అలానే ఇక్కడ కంటే మీ ఊళ్ళో దేవాలయంలో శక్తి ఎక్కువ ఉంటుంది, క్షేత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది, మహాక్షేత్రంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్న చోటికి వెళ్తే తొందరగా మనలోకి వస్తుంది ఆ శక్తి. కనుక మహాక్షేత్రములను దర్శనం చేసుకోవటం వల్ల, తీర్థ స్నానాలు చేయటం వల్ల, వీలైనంత వరకు అక్కడ ఎక్కువ కాలం గడిపి తపస్సు చేసినందువల్ల తొందరగా చెడు కర్మ పోయి శుభములు జరుగుతాయి, కష్టాలు తీరుతాయి. స్వామివారు కొంతమంది మనస్ఫూర్తిగా ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు కూడా వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకున్న కష్టాలు అనేవి తొలగిపోవు, ఇంకా సమస్యల్లో ఉండడము, ఇలా ఎందుకు జరుగుతుందంటారు? అంటే పూర్వజన్మలో చేసినటువంటి బలవత్తరమైన పాపములు ఉన్నప్పుడు ఆ పాపములు తొందరగా పోవు. ఎంతో కష్టపడాలా, ఎంతో చెయ్యాలా. కొంత దూరం అయ్యేటప్పటికి ఏమవుతుందనంటే, ఇంత చేశాము, ఇన్ని లక్షలు మంత్రం చేశాము, ఇన్ని క్షేత్రాలకు వెళ్ళాము, మా పనులు కాలేదు అని నిరాశ కలిగి కొన్నాళ్ళకు కొంతమంది అసలు భగవంతుని స్మరించడం కూడా మానేస్తారు. కర్మదేవతలకు కావాల్సింది అదే, నువ్వు కష్టాలు పడాలి, అందుకని నీకు నిరాశ కలిగిస్తారు. నిరాశతో నువ్వు మానుకున్నావు అనుకో, కష్టాలు అన్నీ అనుభవించాల్సి వస్తుంది. కనుక నిరాశ పడకుండా నమ్మకంతో పట్టుదలతో చేస్తే దేవుడు ఇచ్చి తీరుతాడు, దాంట్లో సందేహం ఏం లేదు. ఎటువంటి సందేహము చెందవలసిన అవసరం లేదు. ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి. ఇంకొకటి, మనము కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి మొక్కేటప్పుడు ఎన్నో మొక్కులు కోరుకుంటాము, దేవుడానికి ముడుపు కడతాము అని కూడా చెప్తూ ఉంటాం కదా. మరి కొన్నిసార్లు మనుషులు కష్టాలు తీరగానే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు కొంతమంది. అలాగే ఈ ముడుపుల్ని కూడా మర్చిపోవడం అనేది కొన్ని సందర్భాల్లో, కావాలని కాకపోయినా కూడా కొన్నిసార్లు జరుగుతుంది కదా గురుగారు. అప్పుడు మరి ఏ విధంగా ఉంటుంది? మర్చిపోతే తప్పు, తప్పు వల్ల పాపం వస్తుంది, పాపాన్ని ఏదో రూపంలో అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల మనకు ఉపకారం చేసిన గురువును, సిద్ధులను, దేవతలను మనం మర్చిపోకూడదు ఎప్పుడు. ఆదిత్య హృదయంలో చెబుతారు, కృతజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. కృతజ్ఞులైనటువంటి వ్యక్తులను దేవుడు శిక్షిస్తాడు. కనుక ఏమిటంటే, ఎప్పుడూ నీ గురువును మర్చిపోకూడదు, తల్లిదండ్రులను మర్చిపోకూడదు, దేవతను మర్చిపోకూడదు. మర్చిపోకుండా అట్టి పెట్టుకోవాలి. అలా ఉంటే వాళ్ళు రక్షిస్తూ ఉంటాను. మర్చిపోతే రక్షిస్తారు అనుకో, మానేస్తారు వాళ్ళు కూడాను. మనం ఒక అడుగు ముందుకు వేస్తే వాళ్ళు 10 అడుగులు ముందుకు వస్తారు. కనుక మనం కాస్త 4 అడుగులన్నా వేయాలి. కాస్త జపం, కాస్త తపస్సు, కాస్త ధ్యానం చేయాలా. చేస్తే తప్పకుండా వాళ్ళు మనం చేసిన దానికి కొన్ని వందల రెట్లు ఫలితం ఇస్తారు. మనం ఏం చేస్తున్నాం, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి, స్వామి నన్ను మంత్రిని చెయ్యి, ఎమ్మెల్యేని చెయ్యి, అధికారిని చెయ్యి, ఐఏఎస్ వచ్చేట్టు చెయ్యి, ఐపీఎస్ వచ్చేట్టు చెయ్యి అని అడుగుతాడు. మన దేవుడికి ఇస్తుంది ఏమిటి? కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ తీసుకొని ఆయన ఈ పనులన్నీ చేయాలి, చేస్తాడు. అయితే ఏమిటంటే భక్తితో అడగాలి. మనం పిలిస్తే వచ్చేట్టుగా చెయ్యాలి. గజేంద్రుడు పిలిస్తే వైకుంఠంలో ఉన్న స్వామి దిగి వచ్చాడు అంటే వాళ్ళకి వినిపించేటట్టుగా మనం చెయ్యాలి. అంటే ఏదో పెద్దగా కేకలు పెట్టి మైకి పెట్టారవట కాదు. భక్తితో హృదయాంతరాలలో ఆ స్వామి కోసం అని చెప్పి ఆవేదనతో, ఆర్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు, అన్ని పనులు చేస్తారు. ఈ మొక్కులు, ముడుపులు మనం చెల్లించడానికి కుదరనప్పుడు దీనికి దోషం అనేది కలుగుతుంది కదా స్వామివారు. దీన్ని ఎందుకు కలుగుతుంది? ఇస్తామని ఇవ్వకపోతేనా? ఇస్తామని ఇవ్వకపోతేనా? నేను 108 ప్రదక్షిణాలు చేస్తానని చెప్పు, లేదంటే నేను కొండెక్కి వస్తానని చెప్పు, ఇలాంటి మొక్కులు కోరుకున్న తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల రాలేని పరిస్థితుల్లో ఎలా దీనికి ఏమైనా దోషం ఉంటుందా, పరిహారం ఉంటుందా? దాంట్లో ఒక పాయింట్ ఉన్నది. ఏమిటంటే వాళ్ళకు మొక్కున్నటువంటిది తీర్చి తీరాలి. లేని పక్షంలో ఇప్పుడు ఒకటి ఉన్నది, తప్పు చేస్తాము. తప్పు చేస్తే పురాణం ఏం చెబుతున్నది?
నువ్వు తప్పు చేశామనుకో దానికి ప్రాయశ్చిత్తం ఉన్నది. అంటే మనసారా స్వామి నేను చేయలేకపోయినాను నన్ను క్షమించు అని భక్తితో ప్రార్థిస్తే క్షమిస్తారు. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే చిన్నప్పుడు కృష్ణ శతకంలో చెబుతారు, హరియను రెండక్షరములు హరించును పాతకంబులంబుజనాభ. హరి అంటే పాపాలన్నీ పోతవి అన్నాడు. మనం హరి అనగానే మన పాపాలు పోయినాయా ఇప్పుడు? అంటే ఎట్లా అనాలా హరిని? భక్తితో ఆర్తితో అనాలే. అంటే నేను ఏ కారణాల వల్ల చేయలేకపోయినాను స్వామి, అందువల్ల నన్ను క్షమించు అంటే తప్పకుండా క్షమిస్తాడు. అయితే మనం ఆయన క్షమించేటట్టుగా అడగగలగాలి. అది నిజమైన పశ్చాత్తాపంతో దేవుణ్ణి మనము తలుచుకొని క్షమాపణ కోరుకుంటే ఏ దోషమైనా ఏ పాపమైనా పోతుంది. దాంట్లో సందేహం ఏమున్నది? ఏం సందేహం లేదు. చక్కగా చెప్పారు స్వామివారు. ఇంకొకటి, మనందరం కూడా ఏదైనా ఒక పనులు చేయాలి అని అనుకుంటున్నప్పుడు ముహూర్త బలం అనేది చాలా ఎక్కువగా చూస్తాము, దానికి ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటాం కదా. ముహూర్త బలం అంటే ఏంటి? దానికి విశిష్టత తెలియజేస్తారా? జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నది, పురాణాలలో ఉన్నది. కాలము, కర్మము, స్థలము అన్నింటికీ ప్రాధాన్యం ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉన్నాము, ఎండ పైన పడుతుంది. ఇక్కడ ఉన్నాము, నీడగా ఉంటున్నది. ఏసీ పెట్టుకున్నాము, ఇంకా చల్లగా ఉంటుంది. అంటే స్థలానికి కూడా ఒక ప్రాధాన్యం ఉన్నది. అంటే సమయానికి ప్రాధాన్యం ఉన్నది. సమయం అంటే ఏమిటి? మనం ధ్యానం చేయాలి, జపం చేయాలి. మహర్షులు జపం చేసే సమయంలో మనం కూడా కూర్చున్నాం అనుకో, వాళ్ళు 1000 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ వైబ్రేషన్స్ మన దగ్గరికి వస్తాయి. అందుకే తెల్లారుసాము చేయండి, బ్రాహ్మ ముహూర్తంలో చేయండి, సంధ్యా సమయంలో చేయండి. కారణం ఏమిటంటే ఇదే కారణం. అలానే ముహూర్తం అంటే ప్రతి టైంకు కూడా ఒక శక్తి ఉన్నది అని జ్యోతిష్ శాస్త్రం కనుక్కున్నది. అందువల్ల పొద్దునెప్పుడు, మధ్యాహ్నం, సాయంకాలం ఇవన్నీ ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట చెప్పారు, మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి? ముహూర్తం సరి చూసుకొని వెళ్ళాలి. మనం ముహూర్తం మనకు బాగున్నప్పుడే అక్కడ ఇంటర్వ్యూ పెడతాడా? వాడు ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మనం వెళ్ళాలి, మనకు బాగున్నా లేకపోయినా. అయితే మరి ఎట్లా అని అంటే, ఉషస్యాత్ గార్గ్య సిద్ధాంతం శకునంచ బృహస్పతే మనశ్శుద్ధిర్వ్యాసమతం విప్రవాక్యం హరేర్మతం అభిజిత్ సర్వసంజ్ఞాతం అన్నారు. ఉషకాలంలో బయలుదేరితే అన్ని పనులు అవుతాయి అని గర్గమహర్షి చెప్పాడు. బృహస్పతి అన్నాడు శకునం చూసుకొని బయలుదేరు అన్నారు. మన ఇళ్లలో చాలామంది ఏం చేస్తుంటారంటే, అమ్మ మా అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, నువ్వు ఎదురుగా రా తల్లి అని పక్కింటి ఆవిడని పిలుస్తారు. అంటే ఏమిటి? శకునం క్రియేట్ చేసుకుంటాం మనం. పోనీ అదైనా మంచిదేననుకో. మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడు వెళ్తే మంచిది జరుగుతుంది అని వ్యాసుడు అన్నాడు. అట్లనే ఇవేమీ ఉండవు, ఏం చేయాలో తోచదు, భయంగా ఉంటుంది. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు పాద నమస్కారం చేసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకునేటైతే పనులు అవుతాయి. వాళ్ళను ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది. ఇవేమీ కుదరలేదు, అభిజిత్ లగ్నం అన్నారు. అంటే మిట్ట మధ్యాహ్నం పల్లెటూళ్ళలో దాన్ని గడ్డపార లగ్నం అంటారు. అంటే గడ్డపార నీడ గడ్డపార మీద పడేటప్పుడు, అంటే నడినెత్తిన సూర్యుడు ఉండేటప్పుడు బయలుదేరితే ఏ పనైనా చేయొచ్చును అన్నారు. అయితే మన రైలు సాయంకాలం 5:00 మనం మిట్ట మధ్యాహ్నం పోయి అభిజిత్ లగ్నంలో పోయి 4 గంటలు అక్కడ కూర్చోలేక కనుక ఇవన్నీ చూసుకొని దీన్ని బట్టి ఏర్పాటు చేసుకొని వెళ్ళాలి. కాలమునకు ప్రభావం ఉన్నది, దేనికైనా శక్తి ఉన్నది. ఆ శక్తి ఎట్లా ఉంటుందో శాస్త్రంలో చెప్పారు. ఇందాక మీరు చెప్తూ బ్రాహ్మీ ముహూర్తం గురించి అన్నారు కదా స్వామివారు, ఒక్కసారి బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత చెప్తారా? తెల్లవారుతూ ఉండగా టైము, ఆ సమయంలో బ్రహ్మర్షులు మొదలైన వాళ్ళందరూ కూడాను సంధ్యావందనం చేస్తూ ఉంటారు, స్నానం చేస్తూ ఉంటారు. సూర్యుడు రాబోయే సమయం అన్నమాట. ఆ సమయంలో చదువుకుంటే బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది అని అంటుంటారు. చదువుకోవచ్చు. కానీ ధ్యానం చేయమన్నారు పెద్దలు. మీరు రోజు ఒక అరగంట ధ్యానం చేసేటట్లయితే అది 4 గంటలు చదువుకోకుండా 1 గంటలోనే మీకు చదువు వస్తుంది. ధ్యానానికి ఆ శక్తి ఉన్నది. ఇంతలా తెలుసుకున్నాం కదా ఏ విధంగా మనము మొక్కాలి, మనసు శుద్ధితోని, మనం నిజంగా ఏకాగ్రతతో మనశ్శుద్ధితో మొక్కుకుంటే అన్నీ జరుగుతాయి. ఏదైనా తప్పులు చేస్తే కూడా కంప్లీట్గా పశ్చాత్తాపంతో మనం దేవునికి క్షమాపణ కోరుకున్నప్పుడు కూడా ఆ పాపం అనేది తొలగిపోతుంది అని అనుకున్నాం కదా. అసలు మనకి దేవతల అనుగ్రహం కలిగింది మన పట్ల అని మనం ఏ విధంగా గుర్తించగలమంటారు? దానికేమీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు.
దేవత అనుగ్రహం కలిగింది అని అంటే దేవతే తెలియజేస్తుంది. మీకు ఓ మంత్రం సిద్ధించింది, మంత్రం జపం చేశారు, దేవత కనపడాలా, మీతో మాట్లాడాలా? మాట్లాడతారు దేవతలు, అంటూ సందేహం ఏం లేదు. దానికి ఏదో ఎవరో నీకు కలిగింది లేదు అని ఇంకోళ్ళు చెప్పటం కాదు, నీకు తెలియవలే అని తెలియటమే తెలియజేస్తారు దేవతలు. నేను జపం చేస్తే ధ్యానం చేస్తే కొన్నాళ్ళకు దేవత కనిపిస్తుంది. లేని పక్షంలో కొన్ని ముందు చిహ్నాలు కనిపిస్తాయి, కొన్నాళ్ళు లైట్లు కనిపిస్తుంది, మాటలు వినిపిస్తాయి, కాంతి కనిపిస్తుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి. నెమ్మదిగా ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అల్టిమేట్గా దేవత కనిపిస్తుంది, మాట్లాడుతుంది. అదే తప్ప వేరే ప్రూఫ్ ఏం లేదు దానికి. ఎవరో వచ్చి నీకు దేవతని అనుగ్రహిస్తున్నది చెప్పటం కాదు, నీకు తెలియాలి, తెలుస్తుంది, తెలియజేస్తారు. స్వామివారు మనం అప్పటి నుండి దైవ శక్తి గురించి మాట్లాడుతూ వచ్చాం కదా, ఇప్పుడు ఎలా అయితే దైవ శక్తి ఉందో దుష్ట శక్తులు కూడా ఉంటాయి అంటారా? ఉంటాయి. ఎలా అంటారు? ఎలా అంటే ఇప్పుడే చెప్పాను కదా, వాళ్ళే నీకు కనిపిస్తారా? ఇప్పుడు మన సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నది. మానవులు జన్మ కర్మ సిద్ధాంతం ఉన్నది. జన్మకర్మ సిద్ధాంతాన్ని బట్టి భూతములు, ప్రేతములు, పిశాచములు ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎట్లా ఉన్నాడో, దేవతలు ఎట్లా ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది బాధిస్తూ ఉంటారు. బాధించడానికి అనేక కారణాలు ఉంటాయి. అది ఒక ప్రత్యేకమైనటువంటి విభాగం. అది దాని గురించి చెప్పాలంటే కొన్ని గంటలు చెప్పాలి. ఉన్నవి బాధిస్తారు, ఉపకారాలు చేసేవాళ్ళు ఉన్నారు, అపకారాలు చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని రకాలైన దివ్యశక్తులు ఉన్నాయి. మనం జీవితంలో బాగా ఎదుగుతున్నప్పుడు చెడు దృష్టి అనేది మన మీద పడితే, కొంతమంది పడని వాళ్ళు, మన పైన ద్వేషం పెట్టుకున్న వాళ్ళు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దిష్టి ఇలాంటివి కొన్ని పదాలు వాడుతూ ఉంటారు కదా, మరి మనం ఏ విధంగా వీటి నుంచి అవి ఇంకోళ్ళు ప్రయోగం చేశారో, చెడు చేశారో లేదో తెలుసుకునే శక్తి మీకు లేదు. ఎవరి దగ్గరికి వెళ్తారు. ఇవాళ ఏమైందనంటే 190 చోట్ల మీ మీద ఎవడో ప్రయోగం చేశాడు, నేనేదో హోమాలు చేసి పోగొడతాను అంటుంటాను. ప్రయోగం చేస్తే హోమం చేసి పోగొట్టవచ్చు, కానీ దాంట్లో ఏమిటంటే ఎక్కువ భాగం మోసాలు జరుగుతున్నాయి లోకంలో ఇవాళ. అందువల్ల మీరు మంత్రం చేయండి, జపం చేయండి, హోమం చేయండి, మీకు మీరే పోగొట్టుకోవచ్చు. మీకు మంత్రోపదేశం చేసిన గురువు మంత్రాధికారం కలిగిన సిద్ధుడయ్యేటైతే ఆయన హోమాలు చేసి పోగొడతాడు, జపం చేసి పోగొడతాడు, ఆశీర్వదించి పోగొడతాడు. కనుక పెద్దలను ఆశ్రయించండి. ఆశ్రమాలలో ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. వీలైనంత వరకు మీ స్వశక్తి మీద ఆధారపడండి. పెద్ద కష్టంగా దిగి పోగొట్టుకోవటం. మన ఇంటి పైన అంతా శుభమే జరగాలి, ఎటువంటి చెడు దృష్టి పడకుండా ఉండడానికి మనం ఏమైనా చిన్న పరిహారాలు ఫాలో అవ్వచ్చు అంటారా? కావచ్చమ్మా. అంటే ఒకటే, నువ్వు ఎక్కడున్నా సరే మంత్రం చెయ్యాలా. మంత్రం చేస్తే అన్ని పనులు జరుగుతాయి, ధ్యానం చేస్తే అన్ని పనులు జరుగుతాయి. ఇంట్లో చేసే దానికంటే ఊళ్ళో చేస్తే ఎక్కువ శక్తి వస్తుంది, మహాక్షేత్రంలో చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది. ఏ శ్రీశైలము, ఏ తిరుపతి కొండ మీదలో వెళ్ళి ఆలయానికి వీలైన దగ్గరలో కూర్చొని చేస్తే కొన్ని వందల రెట్లు శక్తి వస్తుంది. ఒకప్పటి కాలంలో అందరూ కూడా దేవుణ్ణి చాలా బాగా నమ్మేవాళ్ళు. పురాణాలు, శాస్త్రాలు అనేటివి పెద్దలు పిల్లలకి నేర్పించేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే ఈ టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసాయో, మొత్తం మానవ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో, జీవన శైలి అనేది మారిపోయింది. ఈ తరంకి మీరు ఏదైనా ఒక చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నారా గురుగారు? సందేశం ఇచ్చేసాను నేను ఆల్రెడీ. తద్ధి తపః, తపస్సు చేయండి, తపస్సు చేయండి, తపస్సు చేయండి. అంటే ఇవాళ ఏమైందనంటే, మేము ఇంత బిజీ లైఫ్లో ఉన్నాము, పొద్దున్న లేస్తే పరిగెత్తాలి ఆఫీసుకు, మేమేం చేస్తామండి అంటారు. మీరు పరిగెత్తేటప్పుడు రామా అనకూడదని రావడం లేదుగా, ఎవరు అనలేదుగా. మీరు కారులో వెళ్తారు, బస్సులో వెళ్తారు, మనస్సులో అనుకోవటానికి ఎవరడ్డం ఉన్నారు? అందువల్ల నిరంతరం మనసులో చేయండి. కూర్చొని చేయలేకపోవచ్చు, కానీ మీరు మనసులో చేసిన దేవుడికి అందుతుంది. కనుక మాకు టైం లేదు అనేటువంటిది మాట అంగీకరించదగింది కాదు, మాకు వీలు కాదు అనేటువంటి మాట ఒప్పుకోకూడదు. సంకల్పం ఉంటే టైం ఉంటుంది. ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తూ చేయండి, కాలేజీకి వెళ్తూ చేయండి, సాయంకాలం తిరిగి వస్తూ చేయండి. అందువల్ల చెయ్యాలి అని పట్టుదల ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు. తెల్లారుజాము చేయొచ్చు, అర్ధరాత్రి చేయొచ్చు, అపరాత్రి చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. చెయ్యాలా, చేసి తీరాలి, శక్తిని సంపాదించాలి. మీకు మీరే కష్టాలు పోగొట్టుకోవాలి. గురువుని ఆశ్రయించండి, సద్గురువులు మీకు మంత్రోపదేశం చేస్తారు.
మంత్రోపదేశం చేస్తే ఆ మంత్ర సాధన వల్ల తప్పకుండా పనులవుతాయి. చాలా చక్కగా మా సందేహాలన్నిటినీ కూడా మీరు ఈరోజు తెలియజేశారు, నివృత్తి చేశారు మా సందేహాలన్నిటినీ కూడా. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుజీ. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. నారాయణ నారాయణ.